హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అందరూ తప్పక వినండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. రంజాన్ సమయంలో ముస్లిం జంటలు సన్నిహితంగా ఉండొచ్చా? రంజాన్ మాసం ముస్లింలకు అత్యంత పవిత్రమైన నెల. ఈ సమయంలో ముస్లింలు ఉపవాసం ఉండి అల్లాను ఆరాధిస్తారు. ఈ నెల మొత్తం అనేక నియమాలు పాటించాలి. అయితే రంజాన్ మాసంలో ఈ నెలలో ఏమి చేయాలి మరియు ఏమి చేయకూడదు వంటి ఉపవాసాలకు సంబంధించి ప్రజలకు అనేక రకాల ప్రశ్నలు ఉంటాయి. రంజాన్ మాసంలో ఉపవాస సమయంలో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండవచ్చా అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఉపవాస సమయంలో భార్యాభర్త నియమాలు ఏమిటో తెలుసుకుందాం. మియా మరియు భార్య సన్నిహితంగా ఉండవచ్చా? పవిత్ర రంజాన్ మాసంలో భార్య భర్త మంచం పంచుకోవచ్చా? ఈ ప్రశ్న తరచుగా ఉపవాసం ఉండే జంటల మదిలో మెదులుతూ ఉంటుంది. కాబట్టి రంజాన్ సమయంలో ఒక జంట సన్నిహితంగా ఉండాలనుకుంటే వారు ఉపవాసం విరమించిన తర్వాత మరియు ఉపవాసానికి ముందు అంటే సెహర్ వరకు ఒకరికొకరు దగ్గరగా ఉండవచ్చు. కానీ ఆ తర్వాత కాదు. ఉపవాస సమయంలో సెక్స్ చేయడం నిషేధించబడింది. రంజాన్లో భార్యాభర్తలు సెక్స్ చేసినా స్నానం చేయడం చాలా ముఖ్యం. స్నానం చేయకుండా రంజాన్లో పవిత్రంగా పరిగణించబడరు. ఉపవాసం ఉన్నప్పుడు మీరు సన్నిహితంగా ఉంటే, ఉపవాస సమయంలో భార్య మరియు భర్త అన్యోన్యంగా ఉంటే, అప్పుడు ఉపవాసం అపవిత్రం అవుతుంది. దీనిని భర్తీ చేయడానికి ఖాజా ఉపవాసం పాటించాలనే నియమం ఉంది. అర్థం: ఈ రోజుకి బదులుగా మరుసటి రోజున ఉపవాసం పాటిస్తారు. ఇది కాకుండా కఫారా కూడా చెల్లించాలి. కఫరా అంటే ప్రాయశ్చిత్తం. దీనిలో ఒక ఉపవాసానికి బదులుగా బిలా నాగం వరకు నిరంతరం 60 ఉపవాసాలు పాటించాలి లేదా 60 మంది పేదలకు ఆహారం ఇవ్వాలి. ముద్దు పెట్టుకోవచ్చా? ఉపవాస సమయంలో భార్యాభర్తలు ముద్దు పెట్టుకోవచ్చా? ఉపవాస సమయంలో భార్యను కౌగిలించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం మానుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో ఉద్వేగం వల్ల వీర్యం విడుదలైనా, మనసులో తప్పుడు ఆలోచనలు వచ్చినా అక్కడే ఉపవాసం విరమించినట్టే. ఈ విషయాల వల్ల కూడా ఫాస్ట్ విచ్ఛిన్నమవుతుంది. స్త్రీలు తమ పీరియడ్స్ సమయంలో ఉపవాసం చేయడం నిషేధించబడింది. హస్తప్రయోగం లేదా భావప్రాప్తి ఉపవాసాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. ముద్దు కూడా ఉపవాసాన్ని విడదీస్తుంది. సహజమైన లైంగిక సంబంధాలు లేదా స్వలింగ సంపర్కంలో ఏదైనా రకమైన సాన్నిహిత్యం కూడా ఉపవాసాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. అశ్లీల చిత్రాలను చూడటం ద్వారా కూడా ఫాస్ట్ విచ్ఛిన్నమవుతుంది. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.